సో ఫస్ట్ వచ్చేసి డైజెస్ట్ సిస్టమ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్. సో స్టమక్ ప్లస్ ఇంటెస్టైన్ రెండు కలిసి ఉంటాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ ని గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అన్నారు. తర్వాత వచ్చేసి ఫంక్షన్స్, డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షన్స్ వచ్చేసి ఇంజెషన్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ఆఫ్ ది ఫుడ్ through the mouth orally. After the digestion, after the absorption, after the excretion. తర్వాత వచ్చేసి పార్ట్స్ వచ్చేసి మౌత్, ఫారింక్స్, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్. సో ఇక్కడ చూడండి డైజెస్ట్ సిస్టమ్ లో మౌత్, ఫారింక్స్ చూపిలా, ఈసోఫేగస్ చూపించాడు, స్టమక్ చూపించాడు, స్మాల్ ఇంటెస్టైన్ చూపించాడు, లార్జ్ ఇంటెస్టైన్ చూపించాడు, రెక్టమ్ అండ్ యానస్. మౌత్, ఫారింక్స్ చూపెట్లా, అవి ఆల్రెడీ మనం చదువుకోవాలి వాటి గురించి. ఓకేనా. తర్వాత ఇక్కడేమో లివర్ ఉంది. ఈ స్టమక్ కింద ఇక్కడ ఎల్లో కలర్ లో ఉంది చూడండి, అది ప్యాంక్రియాస్. ఈ లివర్ కింద గాల్ బ్లాడర్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ సైడ్ ఇక్కడ చిన్నది ఉందా లివర్ కింద, అది గాల్ బ్లాడర్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు విచ్ ఈస్ ద ఆర్గాన్, లార్జెస్ట్ ఆర్గాన్ తెలిసి స్కిన్. లార్జెస్ట్ గ్లాండ్ లివర్. లివర్ చూపిస్తాం. లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. స్కిన్. అదే లార్జెస్ట్ గ్లాండ్ చూపు, లివర్. అంటే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా అడిగారు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ కోడర్స్ ఉంటారో వాళ్ళని కూడా అడిగారు. సో లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ లివర్, లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ ది స్కిన్. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ లివర్ అనేది ఇక్కడ మనకు డైజెస్ట్ సిస్టమ్ లో వచ్చింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడతాం. ఓకే. ఫస్ట్ మౌత్ గురించి రాద్దాం. ఓకే, మౌత్ గురించి రాద్దాం ఫస్ట్. మౌత్. సో ఫస్ట్ మౌత్ ని ఏమంటారు మెడికల్ టర్మ్? మౌత్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఓరల్ క్యావిటీ ఆర్ బకల్ క్యావిటీ. సో అది ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఓరల్ ఆర్ బకల్ క్యావిటీ. ఓకే, ఓరల్ ఆర్ బకల్ క్యావిటీ. మౌత్ లో ఏమేమి ఉంది? సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టీత్ అండ్ టంగ్ అండ్ సలైవ. ఇంకా తర్వాత రూఫ్ ఆఫ్ మౌత్ ని, రూఫ్ ఆఫ్ మౌత్ ఉంది కదా, దాన్ని ఏదో అంటారు, హార్డ్ పెలెట్స్, సాఫ్ట్ పెలెట్స్ అయి అంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టీత్, టంగ్, సెలైవా అని చెప్పండి, ఎమ్మటే గుర్తొస్తుంది. హార్డ్ పెలెట్స్, సాఫ్ట్ పెలెట్స్ అంటే మౌత్ కి పైన రూఫ్ ఉంది కదా, దాన్ని హార్డ్ పెలెట్స్ అంటారు. తర్వాత మీకు ఇంకొకటి చెప్పాను, మౌత్ అనేది 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ అవుతుంది. మౌత్ క్వాడ్రంట్స్. ఇప్పుడు చూడండి,
ఇది చూడండి, మౌత్ అనేది ఇలా 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ అయింది అని చెప్పాను. ఏమేంటి? అప్పర్ రైట్, అప్పర్ లెఫ్ట్, లోవర్ రైట్, లోవర్ లెఫ్ట్. ఓకే, ఇక్కడ చూడండి క్వాడ్రంట్ 1, 2, 3, 4 అని చెప్పేసి చాలా క్లియర్ గా ఇచ్చారు. ఓకే, ఇలా పైన ఉంది చూడండి, అప్పర్ రైట్, అప్పర్ లెఫ్ట్, లోవర్ రైట్, లోవర్ లెఫ్ట్ అనుకున్నాము. దాన్ని హార్డ్ పెల్లెట్ అండ్ సాఫ్ట్ పెల్లెట్స్ అంటాం. సో ఇక్కడ మనం ఏ పాయింట్ రాసుకోవచ్చు అంటే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టీత్, టంగ్ అండ్ హార్డ్ పెల్లెట్స్ అండ్ సాఫ్ట్ పెల్లెట్స్ అని చెప్పి రాసుకోవచ్చు. హార్డ్ అండ్ సాఫ్ట్ పెల్లెట్స్ అని చెప్పి చెప్తాం. తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఓరల్ క్యావిటీ ఆర్ బకల్ క్యావిటీ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టీత్, టంగ్, సలైవా అండ్ హార్డ్ అండ్ సాఫ్ట్ పెల్లెట్స్. తర్వాత ఏం జరిగింది? సో ఏదైతే మనం మౌత్ లో తీసుకుంటామో ఫుడ్, అది బ్రేక్ డౌన్ జరిగింది. ఎలా జరిగింది? విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్ అండ్ సెలైవా. విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్ అండ్ సెలైవా. టీత్ అండ్ సెలైవా సాయంతో బ్రేక్ డౌన్ జరిగింది. బ్రేక్ డౌన్ జరిగి ఏం జరిగింది? ఒక ముద్దలాగా ఫామ్ అయింది. దాన్ని ఏమంటారంటే బోలస్ అంటారు. సో ఇక్కడ రాస్తారు, ద ఫుడ్ విచ్ ఈస్ taken into the mouth, it breaks down into the small particles with the help of teeth and saliva and formed into bolus. We can form it into a bolus. The food which is taken into the mouth, it break down into the small particles with the help of teeth and saliva and formed into a bolus. అలా ముద్దలాగా ఫామ్ అయింది. తర్వాత ఏంటి? ఇదంతా మౌత్ లో జరిగింది. సో నేను ఇప్పుడు ఏదైతే టైప్ చేస్తున్నానో అది మీకు క్లాస్ అయిపోయాక ఇదే కాపీ పేస్ట్ చేసేస్తాను వాట్సాప్. ఓకే, తర్వాత ఒకవేళ మీరు ఏదైనా మిస్ అయినా మీరు మళ్ళీ రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైతే మనం సెషన్ రికార్డింగ్ చేస్తున్నామో అదే సెషన్ అయిపోయిన తర్వాత మీకు లింక్ ఇచ్చేస్తానా, మీకు ఆటోమేటిక్ గా ఇదే క్లాస్ అనేది మీరు మళ్ళీ వినొచ్చు. ఓకే, సో ద ఫుడ్ విచ్ ఇస్ టేకెన్ ఇన్ టు ద మౌత్, ఇట్ బ్రేక్ డౌన్ ఇన్ టు ద స్మాల్ పార్టికల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్ అండ్ సెలైవా అండ్ ఫార్మ్డ్ ఇన్ టు బోలస్. తర్వాత వచ్చేసి ఫారెన్స్. ఫారెన్స్ గురించి ఏం రాయొచ్చు అంటే, ద బోలస్ ఫ్రమ్ ద మౌత్ నౌ మూవ్డ్ ఇన్ టు ద ఫారెన్స్. ఏదైతే బోలస్ మౌత్ లో ఫామ్ అయిందో అది ఫారెన్స్ లోకి నెట్టబడుతుంది. ఎట్లా? విత్ ద హెల్ప్ ఆఫ్ tongue. The bolus from the mouth now moved into the pharynx with the help of tongue. అది pharynx. తర్వాత ఏంది? ఈసోఫేగస్. ఈ ఫారెన్స్ వరకు రాయండి ఈసోఫేగస్ గురించి. What color? Answer. ఒక రాస్తారా? తర్వాత ఈసోఫేగస్.
ఈసోఫేగస్ గురించి ఏం రాసుకోవచ్చు? ఏదైతే ఫారెన్స్ లో ఫస్ట్ మౌత్ లో ఏదైతే బోలస్ ఫామ్ ఉందో అది ఫారెన్స్ లోకి వెళ్ళి ఫారెన్స్ నుంచి ఈసోఫేగస్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ రాద్దాం. ఫ్రమ్ ద ఫారెన్స్ నౌ ది is moved into the esophagus. From the pharynx, now the bolus esophagus. With the help of peristaltic movement. Peristaltic movement and no. సో పెరిస్టాల్టిక్ మూమెంట్. పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే ఏంటి? ఆటోమేటిక్, మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా రిలాక్సేషన్ జరగడం వల్ల ఫుడ్ అనేది డైరెక్ట్ గా లోపలికి మూవ్ అవుతా ఉంటుంది. అందుకనే పేషెంట్స్, బెడ్ రిడెన్ పేషెంట్స్ వాళ్ళు పడుకొని తిన్న ఫుడ్ లోపలికి ఏం పెట్టి బట్ నిద్రపోయి తిన్నా అలా కాకుండా రివర్స్ లో తిన్నా ఫుడ్ లోపలికి వెళ్ళింది. సో ఎందుకంటే ఇంకా అట్లా ఈ మొత్తం గాడ్స్ క్రియేషన్. సో ఇంకోటి ఏంటంటే మనం ఫుడ్ తినేటప్పుడు చాలా మంది ప్రేయర్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? ఎప్పుడు చేసుకోలేదా? నేను స్కూల్లో ఉన్నప్పుడు డైలీ ప్రేయర్ చేయాలి. ఫస్ట్ స్కూల్లో, కాలేజీలో, తర్వాత చదివించేవాళ్ళు మా చదువు మామూలు మారిపోయింది. అందరూ ఒక 200 స్కూల్లో ఏమో సరస్వతి నమస్తోత్రం చదివించాం. అయితే ఎందుకంటే యాక్చువల్ గా మన ఎక్కడ టెన్షన్స్ ఇవన్నీ ఇంటికి వచ్చాక అట్లీస్ట్ భోజనం అయినా ప్రశాంతంగా తినాలి. అప్పుడు లోపల ఉన్న బాడీ సిస్టమ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఒకసారి రిలాక్స్ అయిపోయి మన డైజెస్ట్ మొత్తం టైంకి డైజెస్ట్ చేసుకోగలదు. అందుకని లేకపోతే వేరే ఏం లేదు. కానీ ఇప్పుడు జనరేషన్ లో 90% ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. బికాజ్ వై? ఫోన్ పక్కన ఉండకపోతే మనకి ఫుడ్ వెళ్ళదు. ఫోన్ పక్కన ఉండాలి కన్ఫర్మ్. నాకైనా అంతే, ఎవరైనా అంతే. ఈ కాలం ఫోన్ పక్కన ఉండాలి, పక్కన అన్నం ప్లేట్ ఉండాలి. ఒక ముద్ద తిన్నమ్మటే మళ్ళీ మనం ఫోన్ చూడాలి. ఏంది అది నమ్మలేదా? సో అప్పుడు మనం ఏంటంటే సరిగా ఫుడ్ అనేది నమ్మలం. అందుకని అది కొంతమందికి ఇండైజెషన్ ప్రాబ్లం, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇలా ఏదో ఒక ఇష్యూస్. అందుకని ప్రేయర్ చేసుకుంటాం. ఫుడ్ తినడం చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, కానీ జస్ట్ మౌనం పాటిస్తే ఒక 2 నిమిషాలు తర్వాత తినేసి ప్రశాంతంగా ఒక 5-10 నిమిషాలు తినేసి తర్వాత ఫోన్ చూసుకోవచ్చు. సో అదొక్కటి అవాయిడ్ చేసుకోండి. సో పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే ఆటోమేటిక్ మూమెంట్. మనకి ఇక్కడ కాంట్రిగ్రేషన్ రిలాక్సేషన్స్ ఉండడం వల్ల ఈ ఆటోమేటిక్ ఫుడ్ అనేది మూవ్మెంట్ అయిపోతా ఉంటుంది. నెక్స్ట్ ఈసోఫేగస్ తర్వాత ఏంటి? స్టమక్. స్టమకే కదా నెక్స్ట్. మౌత్, ఫారెన్స్, ఈసోఫేగస్, స్టమక్. సో ఇక్కడ ఈసోఫేగస్ కి స్టమక్ కి మధ్య ఒక స్పింక్టర్ ఉంటుంది. ఇక్కడ స్టమక్ ఉందా? ఇక్కడ పైన ఈసోఫేగస్ ఉందా? ఈ ఈసోఫేగస్ కి స్టమక్ కి ఒక స్పింక్టర్ ఉంటది. ఎలా అంటే సో ఫుడ్ స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత వాల్ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. ఓకేనా? మన బాడీలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటప్పుడు బ్లడ్ అనేది ఇలా పైకి మూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ వాల్స్ క్లోజ్ అవుతాయి, వెనక్కి రాని. అట్లాగే ఫుడ్ కూడా వన్స్ స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ వాల్ అనేది క్లోజ్ అయింది. ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? తర్వాత స్టమక్ లోకి ఏదైతే ఈ గోలస్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? చూర్నింగ్ జరిగింది. మనం ఇప్పుడు గ్రైండర్ ఉంటుంది ఎగ్జాంపుల్. గ్రైండర్ లో ఏమి వేస్తాం? తడి పొడి పిండి అయిపోయింది.
తడివి వేస్తాం మామూలు జనరల్గా. సో మనం ఇప్పుడు ఫుడ్ కూడా ముద్దలా ఫామ్ అయ్యి లోపలికి వెళ్ళాక స్టమక్ లో చుర్నింగ్ జరిగింది. అట్లాగే మనం గ్రైండర్ లో ఏదైతే తడివి మొయ్యదో మిక్సీ అన్ని వేస్తామో తర్వాత గ్రైండింగ్ జరిగింది. మనం కొన్ని యాడ్ చేస్తాం, వాటర్ అని, ఇంకా మనకి ఏదైనా కావాల్సి ఉంటే లిక్విడ్స్ అన్ని యాడ్ చేసుకుంటాం. అలాగే స్టమక్ లో కూడా ఈ బోలస్ మూవ్మెంట్ అయిన తర్వాత అది చుర్నింగ్ జరగడానికి కొన్ని ఎంజైమ్స్ సెక్రెట్ అవుతాయి. ఆ ఎంజైమ్స్ ఏంటి? హెచ్సిఎల్, పెప్సిన్. హెచ్సిఎల్, పెప్సిన్ ఎంజైమ్ సాయంతో చుర్నింగ్ జరిగింది. ఇప్పుడు ఈ గ్రైండర్ లో మొత్తం చుర్నింగ్ జరిగిన తర్వాత దాన్ని ఎలా ఉంటుంది? అది పూర్తిగా లిక్విడ్ ఉంటుందా, సెమీ లిక్విడ్ ఉంటుంది? సెమీ లిక్విడ్ ఉంటుంది. అట్లాగే మన స్టమక్ లో కూడా ఏదైతే ఈ ఫుడ్ చుర్నింగ్ జరిగిన తర్వాత సెమీ లిక్విడ్ ఫామ్ లో కన్వర్ట్ అయింది, లిక్విడ్ ఫామ్ లో ఉండదు. ఓకే, ఈ సెమీ లిక్విడ్ ఫామ్ ఎక్కడికి వెళ్ళింది? స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళింది. డైజెషన్ ఎక్కడ జరిగింది? స్మాల్ ఇంటెస్టైన్ లో జరిగింది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ డైజెషన్ అనేది స్టమక్ లో జరుగుతుంది అనుకుంటారు, బట్ స్టమక్ లో డైజెషన్ జరగదు. ఓకే, సో ఇక్కడ మన రాద్దాం స్టమక్. స్టమక్ అనేది 3 parts గా డివైడ్ చేశారు. పైదేమో ఫండస్, మధ్యలోదేమో బాడీ, లాస్ట్ దేమో పైలరస్. ఫస్ట్ పాయింట్ ఏం రాద్దాం అంటే ఫ్రమ్ ద ఈసోఫేగస్ ద బోలస్ మూవ్స్ ఇంటూ స్టమక్ త్రూ ఈసోఫేజియల్ స్పింక్టర్. ఒక వాల్ ఉంటది అని చెప్పా కదా, దాన్నే ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు. దాన్నే ఏమంటారంటే కార్డియాక్ స్పింక్టర్ అని కూడా అంటారు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ అదర్ నేమ్ ఫర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అని అడుగుతారు. కార్డియాక్ స్పింక్టర్. ఈసోఫేగస్ లో నుంచి స్టమక్ లో ఒక వాల్ లాగా ఉంటుంది, దాన్ని ఫ్రమ్ ద ఈసోఫేగస్ ద బోలస్ మూవ్స్ ఇంటూ ద స్టమక్ త్రూ ఈసోఫేజియల్ స్పింక్టర్ ఆర్ కార్డియాక్ స్పింక్టర్. సో ఇప్పుడు ఇక్కడ రాసుకోండి, ఇది రాసేసుకోండి తర్వాత. From the esophagus, the bolus moves into the stomach through esophageal sphincter or cardiac sphincter. In the stomach, the bolus undergo the churning with the help of HCl and pepsin, and now it is converted into semi-liquid known as chyme. దాన్నే ఏమంటారంటే మన ఇందాక మౌత్ లో ఉన్నదాన్ని బోలస్ అన్నాం, మరి ఇక్కడ సెమీ లిక్విడ్ ఫామ్ గా కన్వర్ట్ అయింది కదా, దాన్నే కైమ్ అని అంటాం. దాన్ని కైమ్ అని అంటాం. ఇది ఆల్సో known as chyme. In the stomach, the bolus undergo the churning with the help of HCl and pepsin, and now it is converted into a semi-liquid form known as chyme. తర్వాత ఇంకో పాయింట్ కూడా రాసుకోండి. హియర్ ది స్టమక్ is divided into 3 parts. That is fundus,
బాడీ అండ్ ఫైల్స్ వరకు రాసుకుంటారు. సో ఓకే కదా. ఫస్ట్ డైజెస్ట్ సిస్టమ్, ఇది ఆల్సో నోన్ యాజ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్. తర్వాత ఫంక్షన్స్, ఇంజెషన్, డైజెషన్. తర్వాత వచ్చేసి పార్ట్స్, మౌత్, ఫారింక్స్, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్. తర్వాత మౌత్. ద మౌత్ is also known as oral organ in which the food is taken into the mouth and break down into the small particles with the help of the teeth and saliva. And now it is formed into a bolus. The bolus is moved into the pharynx. The pharynx, with the help of tongue, from the pharynx moved into the esophagus with the help of peristaltic movement. From the esophagus moved into the stomach. In the stomach, it undergo the chimney with the help of its converted into semi-liquid form known as chyme. And the stomach is divided into three parts, that is fundus, body and chylus. Clear గా. తర్వాత వచ్చేసి స్మాల్ ఇంటెస్ట్. ఎప్పుడైనా చూడండి, మనకు వచ్చింది స్లోగా చెప్పాలి, రాంది స్పీడ్గా. ఓకేనా? వచ్చింది టైం వేస్ట్ చేయాలి. అప్పుడు ఓకే లేదో చెప్తున్నారు, తీసుకున్నాను. హెచ్ఆర్ వాళ్ళంతా ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మనం చంపేసే వాళ్ళ చూడకూడదు. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, బట్ అటు ఇటు దిక్కు చూడకూడదు. తుఫాన్ వచ్చినా వాళ్ళని చూడాలి. ఏంటంటే మనకి ఇంటర్వ్యూ ఇంపార్టెంట్, జాబ్ కావాలి. జాబ్ అనేది ప్రైమరీ, జాబ్ అనేది చేతిలో ఉండదు. తర్వాత నీకు ఎన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, జాబ్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే మిగతా సోర్సెస్ అన్ని పోయినా జాబ్ అనేది ఉందనుకో, అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 శాలరీ కావచ్చు, బట్ దేనికో దానికి పనికి వచ్చింది. ఏ సోర్స్ లేనప్పుడు అదే. సో అందుకని జాబ్ ఒకటి ఎర్న్ చేసుకోండి. తర్వాత మీరు ఈ జాబ్ అయిపోయాక దోశ బండి పెట్టుకుంటారు, బిర్యానీ పెట్టుకుంటారు, అది ఇంకా మీ ఎన్ని పనులు ఏం చేసుకోవచ్చు. జాబ్ అనేది ప్రైమరీ. స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్ కూడా 3 పార్ట్స్ ఉంటాయి. స్టమక్ లో 3 పార్ట్స్ ఎలా అయితే ఫండస్, బాడీ అండ్ పైలోరస్ ఉందో, స్మాల్ ఇంటెస్టైన్ ఆల్సో ఇట్ ఈస్ హ్యావింగ్ 3 పార్ట్స్. ఏమంటాయి తెలుసా? మీరు బీ ఫార్మ్స్ చాలా చెప్పాలి. డియోడినం చాలా ఇంపార్టెంట్, జెజినం అండ్ ఈలియం. ఐఎల్ఈఎం ఐఎల్ఐ యాక్చువల్ గా ఐయుఎం ఏమో పెల్విక్ బోన్ పార్ట్. పెల్విక్ బోన్ లో ఈలియం, ఇస్కియం, బీబీస్ అంటారు. స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్ ఏమో ఐఎల్ఈయుఎం. మిమ్మల్ని అడుగుతారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఈస్ రిలేటెడ్ టు డైజెస్టివ్ సిస్టమ్ అంటాడు. ఐయుఎం ఇస్తాడు, ఐఎల్ఈయుఎం ఇస్తాడు, ఐఎల్ఈయుఎం ఇస్తాడు, ఐఎల్ఐయుఎం ఇస్తాడు.
అప్పుడు ఏంది మన కళ్ళు ఏం తెలుసా, ఓవర్ ఎంతూజియాస్టిక్ అనమాట. ఐఎన్ ఇలియం కదా, డబల్ ఏ కదా, లేకపోతే ఈ కదా. స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. ఐఎన్ ఈఎం. ఎవరన్నా ఎందుకన్నా ఇట్ ఈస్ హ్యావింగ్ త్రీ పార్ట్స్, డియోడినం, జెజినం అండ్ ఈలియం. ఓకే. సో ఇప్పుడు ఏం జరిగింది, ఎలా అయితే ఈసోఫేగస్ లో నుంచి స్టమక్ లో ఈసోఫేజియల్ కార్డియాక్ ఫిల్టర్ ద్వారా మూవ్ అయిందో, అలాగే స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా మూవ్ అవ్వడానికి స్టమక్ కి స్మాల్ ఇంటెస్టైన్ కి మధ్య ఒక స్పింక్టర్ ఉంటది. దాన్నే పైలోరీ స్పింక్టర్ అంటారు. ఓకే. సో ఇక్కడ రాస్తాను. ఫ్రమ్ ద స్టమక్ came moved into the small intestine through pyloric sphincter. ఈసోఫేగస్ కి స్టమక్ కి మధ్య ఉండేదేమో ఈసోఫేజల్ స్పింక్టర్, స్టమక్ కి స్మాల్ ఇంటెస్టైన్ కి మధ్య ఉండేదేమో పైలోరిక్ స్పింక్టర్. ఓకే. ఫ్రమ్ ద స్టమక్ came moved into the small intestine through pyloric sphincter. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుంది, హియర్ ఇట్ విల్ undergo the digestion with the help of enzymes secreted by liver and pancreas. ఇక్కడ డైజెషన్ జరిగింది ఎక్కడ, స్మాల్ ఇంటెస్టైన్ లో. ఎలా జరిగింది, పాంక్రియాస్ ఏదైతే ఎంజైమ్స్ ని సెక్రేట్ చేస్తుందో ఆ ఎంజైమ్స్ ద్వారా డైజెషన్ అనేది జరుగుద్ది. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూపిస్తారు సార్. ఇక్కడ లివర్ ఉందా, లివర్ ని ఏమంటారు మెడికల్ టర్మ్ లో, లివర్ ని మెడికల్ టర్మ్ లో ఏమంటారు, మర్చిపోయారు అప్పుడే, గుర్తుందా? లివర్ ని మెడికల్ టర్మ్ లో చెప్పటం. ప్యాంక్రియాస్ లివర్ కుండే డక్ట్ ని హెపాటిక్ డక్ట్ అని, ప్యాంక్రియాస్ కుండే డక్ట్ ని ప్యాంక్రియాటిక్ డక్ట్ అని, గాల్ బ్లాడర్ కుండే డక్ట్ ని గోల్ డక్ట్, గోల్ సిస్ట్ అంటారు. గాల్ బ్లాడర్, గోల్ సిస్ట్ అంటే గాల్ బ్లాడర్. కొలాంజియో, కొలాంజియో అంటే బైల్ వెజల్ అంటారు. ఇట్లా 3 డక్ట్స్ ఉంటాయి. ఈ 3 డక్ట్స్ కలిపి ఒక కామన్ డక్ట్ ఫామ్ చేస్తుంది. లివర్ కి ఒక డక్ట్, ప్యాంక్రియాస్ కి ఒక డక్ట్, గాల్ బ్లాడర్ కి ఒక డక్ట్, మొత్తం కలిపి ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ కి కనెక్షన్ ఉంటుంది. ఈ ఏదైతే లివర్ ఏం సెక్రెట్ చేస్తుంది, బైల్ జ్యూస్ ని సెక్రెట్ చేస్తుంది. గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది, స్టోర్ చేస్తుంది. ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ని సెక్రెట్ చేస్తుంది. ఏమేంటాయి, ఎమైలేస్, లైపేస్, ట్రిప్సిన్, ఇలా 3 ఎంజైమ్స్ ని సెక్రెట్ చేస్తుంది. ఈ సెక్రెట్ చేసిన ఎంజైమ్స్, లివర్ సెక్రెట్ చేసిన బైల్ జ్యూస్ ఇవన్నీ కలిసి స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి ఈ కైమ్ తో కలిసి డైజెషన్ ని చేస్తాయి. ఓకే. డైజెషన్ చేసిన తర్వాత ఏం జరిగింది మనకి, నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆఫ్టర్ డైజెషన్, ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్. ఎప్పుడైతే డైజెషన్ జరిగిందో, డైజెషన్ జరిగిన తర్వాత అబ్జార్ప్షన్ జరిగింది. ఏదైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో ఆ న్యూట్రియంట్స్ మొత్తం బ్లడ్ స్ట్రీమ్ లో అబ్జర్వ్ చేసుకుని మనకి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. ఇప్పుడు జ్యూస్ కానీ లేకపోతే ఈ సెలైన్స్ కానీ ఇవన్నీ ఎందుకు ఇస్తారు, డైరెక్ట్ గా ఫుడ్ అయితే నీకు డైజెస్ట్ అవ్వాలి, నీకు ఎనర్జీ లెవెల్స్ చాలా టైం పడుతుంది. అయితే లిక్విడ్స్ కదా చాలా స్పీడ్ గా వస్తుంది. డైజెస్ట్ అంటే నువ్వు నమలాలి, నమలిన తర్వాత లోపలికి వెళ్ళాలి, అది ట్యూనింగ్ చేయాలి, మళ్ళీ ఎంజైమ్స్ కావాలి, ఇది చాలా టైం. సో అందుకని ముందే మనకి లిక్విడ్స్ రూపంలో ఇచ్చేయి కొంచెం తొందరగా ఎనర్జెటిక్ ఉంటాయని ఫుడ్ తర్వాత జ్యూస్ తాగుతారు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం.
ఓకేనా. హియర్ ఇట్ విల్ అండర్గో ద డైజెషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ సెక్రెటెడ్ బై ద లివర్ అండ్ ప్యాంక్రియాస్. After digestion completes, the nutrients will be absorbed into the small intestine. After digestion completes, the nutrients will be absorbed into the bloodstream. బ్లడ్ స్ట్రీమ్ లో అబ్జార్బ్ చేసుకుని మనకి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. ఇంకా తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ ఒక 2 నిమిషాలు అయిపోయి తర్వాత డిసీజ్ కండిషన్స్ అయితే చూద్దాం. మెడికల్ డిసీజ్ కండిషన్. మీకు అర్థం అవుతుందా మీ ఇద్దరు మొత్తం బోరింగ్ ఉన్నాక జానే ఏంటి పరిస్థితి? రైట్. వర్క్ ఎన్ని కొట్టేసావు? 1005 కొట్టేసావు? 1000 కొట్టేసావా? వస్తానా అంటే నువ్వు బాగా చేస్తున్నావు వస్తానా. ఓకేనా. ఇది స్మాల్ ఇంటెస్టైన్ అమ్మా. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ గురించి రాద్దాం. ఎలా అయినా చెప్పొచ్చమ్మా, మీకు అర్థమైతే. మీరు ఇంగ్లీష్ ఇలాగే చదవాలి, నేను చెప్పినట్టే చెప్పాలని అవసరం. మెయిన్ పాయింట్స్ యూజ్ చేసి యూ కెన్ సే నేను ఓవర్ లాంగ్వేజ్ అలానే తెలుగులో అని కాదు, మీకు ఏది గుర్తుంటే అట్లా చెప్పండి. ఇబ్బంది. లార్జ్ ఇంటెస్టైన్ ఇప్పుడేంది డైజెషన్ అయింది, అబ్జర్వ్ చేసుకుంది. మరి అన్డైజెస్టెడ్ మూవ్ అవ్వాలి కదా, లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా మూవ్ అయింది. సో లార్జ్ ఇంటెస్టైన్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే డైజెషన్ తర్వాత ఏం జరిగింది, డైజెషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది. డైజెషన్ స్మాల్ ఇంటెస్టైన్ డియోడినం లో జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ లివర్ అండ్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్. లివర్ ప్యాంక్రియాస్ గురించి మళ్ళీ మనం నేర్చుకుందాం. ఓకే. అలాగే స్మాల్ ఇంటెస్టైన్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్, డియోడినం, జెజినం అండ్ ఇలియం. లార్జ్ ఇంటెస్టైన్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. అవి ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, ఎసెండింగ్ కోలాన్ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, ఎసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఎసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? పైకి వెళ్ళడం. సో దీన్ని ఎసెండింగ్ కోలాన్ అంటారు. ఇంకోటి ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ ని కోలాన్ అంటారు. ఓకే. కోలాన్ ఏంద్రా బాబు అని చెప్పి ఆలోచించుకోండి. లార్జ్ ఇంటెస్టైన్ ఇది ఆల్సో నోన్ యాస్ కోలాన్. ఎందుకు? ఇది 4 పార్ట్స్ గా డివైడ్ అయింది కదా, దాన్ని ఇలా పైకి వెళ్తుంది కాబట్టి ఎసెండింగ్ కోలాన్, ఇలా ట్రాన్స్వర్స్ కి వెళ్తుంది కాబట్టి ట్రాన్స్వర్స్ కోలాన్, ఇలా కింద డిసెండింగ్ కోలాన్, ఇలా సైడ్ కి వెళ్తుంది కాబట్టి సిగ్మాయిడ్. ఓకే. ఎసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్ అండ్ సిగ్మాయిడ్ కోలాన్. సో ఇక్కడ ఉంటాయి, చూపిస్తాను. ఇప్పుడు ఉంది చూడండి, ఫస్ట్ సీకం ఉంది. మిమ్మల్ని అడుగుతారు సీకమ్ ఈజ్ అనే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్
లాస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. ఇంకోటి కూడా అడుగుతారు, స్మాల్ ఇంటెస్టైన్ మరి స్మాల్ ఇంటెస్టైన్ చాలా పొడుగుంది కదా, మరి ఎందుకు దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ అన్నారంటే అది సైజులో తక్కువ ఉంటది. లార్జ్ ఇంటెస్టైన్ ఏమో సైజులో పెద్దగా ఉంటది. యాక్చువల్గా లార్జ్ అంటే పెద్దదని మామూలుగా, స్మాల్ అంటే చిన్నదని. మరి స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ తో కంపారిజన్ చేస్తే లెంత్ లో స్మాల్ ఇంటెస్టైన్ ఎక్కువ ఉంటది, కానీ సైజ్ దాన్ని స్మాల్ ఇంటెస్టైన్ అని. లార్జ్ ఇంటెస్టైన్ ఏమో సైజ్ లో పెద్దగా, మామూలుగా లెంత్ లో చిన్నగా ఉంటది, అందుకని దాన్ని లార్జ్ ఇంటెస్టైన్ అన్నారని చెప్పండి. ఓకే, ఇలా ఓకే. ట్రాన్స్వర్స్ కొలాన్, డిసెండింగ్ కొలాన్, సిగ్మాయిడ్ కొలాన్. ఓకే, తర్వాత అడుగుతారు మిమ్మల్ని సీకమ్. సీకమ్ ఈజ్ ద ఫస్ట్. యాక్చువల్ గా ఈ కొలాన్లను మన సీకమ్ కూడా చదువుకుంటాం, బట్ అది మెయిన్ పార్ట్. లార్జ్ ఇంటెస్టైన్ స్టార్ట్ విత్ సీకమ్ అండ్ ఎండ్ విత్ సిగ్మాయిడ్ కొలాన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ రాసుకోండి మామూలుగా, ascending colon, transverse colon, sigmoid colon, descending కదా. It is divided into 4 parts: ascending, transverse, descending, sigmoid colon. సో ఇక్కడ డైరెక్ట్ గా రాసుకోండి. ద undigested food moves through large stored in the rectum, eliminated anus. ఇంతవరకు రాస్తుంది. It is divided into 4 parts: ascending, transverse, descending, sigmoid colon. The undigested food moves through the large intestine and stored in the rectum and eliminated through the anus. ఇంతవరకు డైజెషన్ అయిపోయింది, క్లియర్. తర్వాత వచ్చేసి లివర్ గురించి అడుగుతారు. లివర్ అని చెప్పి రాసుకోండి. మెయిన్ ఫంక్షన్, ఇట్స్ సెక్రెట్ next function, stores the vitamins, destroy the old RBC. Drug, okay. ఇవన్నీ లివర్ ఫంక్షన్స్. మెయిన్ ఫంక్షన్ వచ్చేసి బయోజిన్స్ ని స్టోర్ చేయడం, సెక్రెట్ చేయడం, విటమిన్స్ ని స్టోర్ చేయడం, ఓల్డ్ ఆర్బీస్ ని డిస్ట్రాయ్ చేయడం, డ్రగ్ మెటబాలిజం, ఇవన్నీ లివర్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ప్యాంక్రియాస్ గురించి. ప్యాంక్రియాస్, ఇట్ ఈస్ లీఫ్ షేప్డ్ స్ట్రక్చర్. మీరు లివర్ దగ్గర ఇంకో పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే, ఇట్ ఈస్ లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. ఇట్ ప్రెజెంట్ రైట్ సైడ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో ఈ ప్యాంక్రియాస్ గురించి, ఇట్ ఈస్ లీఫ్ షేప్డ్ స్ట్రక్చర్
present below the stomach. Below the stomach. It's a pancreatic juice. అవి ఏంటంటే ఈ అమైలేజ్, లైపేజ్ అండ్ ట్రిప్సిన్. The amylase leaves separate structure present below the stomach. It secretes the pancreas. The amylase, lipase and trypsin. Amylase ఏం చేసింది? amylase ఏం చేసింది? amylase కార్బోహైడ్రేట్ ని బ్రేక్ డౌన్ చేసింది. లైపేజ్ ఏమో ఫ్యాట్ ని బ్రేక్ డౌన్ చేసింది. ట్రిప్సిన్ ఏమో ఒకవేళ ఇంతవరకు ఒకవేళ ఎమైలేజ్ ఏం చేస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. లైపేజ్ ఏమో ఫ్యాట్ చేస్తుంది. ట్రిప్సిన్ ఏమో ప్రోటీన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. జస్ట్ రాసుకోండి, ఎమ్ఎల్ఏస్ కింద కార్బోహైడ్రేట్, లైపేజ్ కింద ఫ్యాట్, ట్రిప్సిన్ కింద ప్రోటీన్స్. తర్వాత మెడికల్ టర్మ్స్, డిసీజ్ కండిషన్స్ చూద్దాం. ఓకే, పీడిఎఫ్ ఓపెన్ చేస్తాను. అది ఒక్క 10 minutes లో అయిపోద్ది. ఓకేనా? సో చూడండి, తర్వాత మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కావాలంటే ఈ పీడిఎఫ్ కూడా చదవండి. ఓకేనా? కానీ నేను ఇచ్చేది ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఐ పేస్ట్ దేర్. ఏముందన్న గ్రూప్ పేరు? గ్రూప్ పేరు ఏముంది? బిల్లింగ్. వీళ్ళది ఈపీసీ బ్యాచ్ కాదన్నా. అని చూస్తారా? చూడండి, మీ గ్రూప్ పేరు చదవండి. ఓకేనా? తర్వాత వచ్చేసి మీకు పీడిఎఫ్ నేను అటాచ్ చేస్తాను. ఓకేనా? ఓకేగా, ఇప్పుడు ఇక్కడ టైప్ చేసి మొత్తం అటాచ్ చేశాను. తర్వాత లింక్ ఇస్తాను. ఓకేనా? తర్వాత ఇది చూడండి, ఎనాటమీ అండ్ ఫిజియాలజీ మొత్తం ఇప్పుడు మనం ఏదైతే చదువుకున్నాం విత్ డయాగ్రామ్స్ తో ఉంటాయి. ఇది ఒకసారి గో త్రూ అవ్వండి. ఇక్కడ చూడండి, మెడికల్ టర్మ్స్. ఓరో అంటే మౌత్, స్టొమాటో అంటే మౌత్, గ్లాసో అంటే టంగ్, లింగు అన్నా కూడా టంగ్, బక్కల్ అంటే చీక్, కీలో అంటే లిప్. ఇది ఇంపార్టెంట్ బాగా. కీలో ప్లాస్టీ అంటారు. అంటే ఏంది? సర్జికల్ రిపేర్ ఆఫ్ లిప్. సెలైవరీ గ్లాండ్ ని మెడికల్ టర్మ్ లో ఏమంటారంటే సియాలో అంటారు.
సియాలో ఆర్ సయాలో. ఈసోఫేగస్ ని ఈసోఫేగో అని, ఫారెంక్స్ ని ఫారెంగో అని, గ్యాస్ట్రోని స్టమక్ అని, పైలోరని పైలోరస్ అని, డియోడినోని డియోడినో అని, ఎంటీరోని జెజినోని జెజినోమ్ అని, ఇలియోని ఇలియోమ్ అని ఎట్లా అంటారు. అపెండిక్స్, కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్, ఇట్లా చదువుకోండి. ఓకేనా? మొత్తం అవసరం. రెక్టోసీల్ అంటే హెర్నియా ఆఫ్ రెక్టోసీల్. ప్రోక్టాలజిస్ట్ యానస్ ఆర్ రెక్టమ్ ని ప్రోక్టో అంటారు. ఆలజిస్ట్ స్పెషలైజేషన్ ట్రీటింగ్ ఆఫ్ డిజార్డర్ ఆఫ్ ది కోలాన్, రెక్టమ్ అండ్ యానస్. ఓకే. హెపాటో లివర్, ప్యాంక్రియాస్. కొలాంజియో బైల్ వెజల్, చాలా ఇంపార్టెంట్. బైల్ సిస్ట్, గాల్ బ్లాడర్. ఇవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి చూడండి. బైల్ వెజల్ ఉన్నప్పుడు కొలాంజియో అని చదివాం. అదే గాల్ బ్లాడర్ ఉన్నప్పుడు కోల్ సిస్ట్ అని చదివాం. అదే బైల్ డక్ట్ ఉన్నప్పుడు కోల్డోకో. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. కొలాంజియో, కోల్ సిస్ట్, కోల్డోకో. ఓకేనా? ఎమిసిస్ అంటే వామిటింగ్. హైపర్ ఎమిసిస్ అంటే ఎక్సెసివ్ వామిటింగ్. హెమటెమిసిస్ అంటే బ్లడ్ వామిటింగ్. ఎమిసిస్ వామిటింగ్, హైపర్ ఎమిసిస్ ఎక్సెసివ్ వామిటింగ్, హెమటెమిసిస్ బ్లడ్ వామిటింగ్. మెగాలి ఎన్లార్జ్మెంట్. ఫేజియా పెప్సియా చెప్పా ఆల్రెడీ. ఫేజియా అంటే స్వాలోయింగ్, పెప్సియా అంటే డైజెషన్, ఫేజియా అంటే స్పీచ్. తర్వాత ప్యాథాలజీ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అల్సర్. మిమ్మల్ని అడుగుతారు పియుడి అంటే ఏంటి? వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఫర్ పియుడి? పెప్టిక్ అల్సర్ డిసీజ్. వెన్ ద స్టమక్ ఈస్ ఓవర్ ఎక్స్పోజర్ టు హెచ్సిఎల్, దెన్ అల్సర్ విల్ బి ఫార్మ్డ్. దట్ ఈస్ కాల్డ్ పెప్టిక్ అల్సర్ డిసీజ్. ఓకేనా? హెర్నియా. హెర్నియా అంటే ఏంది? ప్రొట్రిషన్ ఆఫ్ ఎనీ ఆర్గాన్ ఇంటూ అదర్. చాలు, ఇక్కడ వరకు కొంచెం కొంచెం చదువుకోండి. హెర్నియా ఈజ్ అన్ ప్రొట్రిషన్ ఆఫ్ ఆర్గాన్ ఆర్ టిష్యూ త్రూ ద వాల్ ఆర్ క్యావిటీ ఇన్ విచ్ న్యాచురల్లీ కంటైన్. అలా చెప్పకపోయినా ఇట్ ఈజ్ అన్ ప్రొట్రిషన్ ఆఫ్ అన్ ఆర్గాన్ ఇంటూ అదర్ అని చెప్పేది చాలు. ఓకే. తర్వాత మిమ్మల్ని ఇది అడుగుతారు, ఏమైనా హెర్నియాస్ తెలుసా? ఇంగ్వైనల్ హెర్నియా, అయాటల్ హెర్నియా, ఇక్కడ ఉంటాయి పేరు. అయాటల్ హెర్నియా, అంబ్లికల్ హెర్నియా, డయాఫ్రమాటిక్ హెర్నియా, ఇట్లా. ఓకే, ఏదో ఒక 4 నేర్చుకోండి. ఇంగ్వైనల్, డయాఫ్రమాటిక్, అయాటలు, అంబ్లికల్, ఇంగ్వైనల్, ఇట్లా. తర్వాత వచ్చేసి సిఓపిడి చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఫర్ గర్డ్ అంటారు. గర్డ్ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. హెమరాయిడ్ అంటే ఏంది? మొలలు అలా అంటారు కదా. ఎనలార్జ్డ్ వెయిన్స్ ఇన్ ద మ్యూకస్ మెంబ్రేన్ ఆఫ్ ది యానల్ కెనాల్. చాలు, ఒక్కొక్క సెంటెన్స్. ఇది మొత్తం అవసరంలా. ఎన్లార్జ్డ్ వెయిన్స్ ఇన్ ద మ్యూకస్ మెంబ్రేన్ ఆఫ్ యానల్ కెనాల్, హెమరాయిడ్. తర్వాత వచ్చేసి హెపటైటిస్. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది హెపటైటిస్ కండిషన్ ఎందుకు? మళ్ళీ లివర్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్. మిమ్మల్ని అడుగుతారు, టెల్ మీ ఎనీ 5 డిసీజ్ కండిషన్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్. పెప్టిక్ అల్సర్ డిసీజ్, హెర్నియా, హెపటైటిస్, గర్డ్, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. తర్వాత హెమరాయిడ్స్. తర్వాత డైవర్టిక్యులోసిస్ అంటే ఏంటంటే, ఇక్కడ డయాగ్రామ్ లో ఇస్తాడు. ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ లో ఇలా బ్లిస్టర్ లైక్ పాకెట్స్ కనుక ఫామ్ అయితే దాన్ని డైవర్టిక్యులోసిస్ అంటారు. వెన్ దేర్ ఈస్ ఏ లార్జ్ బ్లిస్టర్ లైక్ pockets are formed in the large intestine, that is called diverticulosis. ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ. Diverticulosis is a condition in which small blister like pockets develop in the inner lining of the large intestine, that is called diverticulosis. సో ఏమేమి వచ్చినాయి? హెమరాయిడ్, హెపటైటిస్, హెర్నియా, పెప్టిక్ అల్సర్ డిసీజ్, గర్డ్, డైవర్టికులోసిస్. ఓకే, ఇవి డిసీజ్ కండిషన్స్. అపెండిసైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అపెండిక్స్. ఆసైడ్స్ అంటే అబ్నార్మల్ ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఇన్ ద అబ్డామెన్. అవసరం లేని ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వడం. కోలిథియాసిస్, అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ ది గాల్ స్టోన్.
కోల్ అంటే గాల్, లిత్ అంటే స్టోన్. అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ ది గాల్ స్టోన్. అబ్నార్మల్ గాల్ స్టోన్. సిరోసిస్ అంటే డిస్ఫంక్షన్ ఆఫ్ లివర్. ఎక్కువ ఆల్కహాల్ స్మోక్ కనుక చేస్తే, స్మోక్ చేస్తే లంగ్ పాడైపోయింది, ఎక్కువ లివర్ పాడైపోయింది. ఏం తెలుసా, మామూలుగా ఈ ఆల్కహాల్ తాగినప్పుడు ఇట్ వోంట్ డైజెస్ట్ డైరెక్ట్లీ. అది డైజెస్ట్ చేసుకోలేదు. అది మళ్ళీ లివర్ దగ్గరికి వెళ్ళి దాని మొత్తం మొత్తం వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇట్లా లివర్ ని పాడు చేసేసిద్ది. ఇంక రోజు తాగే వాళ్ళకే ఉంది, వాళ్ళ బాగానే ఉంది. అప్పుడప్పుడు తాగే వాళ్ళకేందంటే అలవాటు అయిపోయింది. అన్నం తిన్నట్టే ఇంక వాళ్ళకి రోజు. డిస్పెప్సియా, డిఫికల్టీ ఇన్ డైజెషన్. డిస్పేజియా, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. డిస్పెప్సియా, డిఫికల్టీ ఇన్ డైజెషన్. తర్వాత గర్డ్, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. హెమటెమిసిస్ ఇందా చదువుకున్నాం కదా, ఏంది ఏంది హెమటెమిసిస్ అంటే? బ్లడ్ వామిటింగ్, కరెక్ట్. ఎండోస్కోపీ. స్కోపీ అంటే విజువల్ ఎగ్జామినేషన్. విజువల్ ఎగ్జామినేషన్ విత్ ఇన్. అప్పర్ జిఐ, లోవర్ జిఐ అంటారు. అప్పర్ జిఐ ఎంత వరకు అంటే ఈసోఫేగస్ వరకు. లోవర్ జిఐ అంటే కోలాన్స్ ఉన్నాయి కదా, స్మాల్ ఇంటెస్టైన్ కోలాన్స్ ఉన్నాయి కదా, దాన్ని లోవర్ జిఐ అంటాడు. ఇక్కడ రాస్తాడు చూడండి, ఎండోస్కోపీ ఈసోఫేగస్ స్టమక్ అండ్ డియోడినా వరకు అప్పర్ జిఐ. గుర్తుపెట్టుకోండి, డియోడినా వరకు అప్పర్ జిఐ అంటే స్మాల్ ఇంటెస్టైన్ వరకు అమ్మ అప్పర్ జిఐ. లోవర్ జిఐ వచ్చేసి, ఈ అప్పర్ జిఐ టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఈసోఫేగోస్కోపీ కానీ ఎండోస్కోపీ కానీ పంపిస్తారు. అదే లోవర్ జిఐ అంటే కంప్లీట్లీ కోలాన్. లార్జ్ ఇంటెస్టైన్ ఉంది కదా, అది ఎలా చేస్తారు, యానస్ ద్వారా చేస్తారు స్కోపీ. అందుకని దాన్ని లోవర్ జిఐ అన్నారు. అడుగుతారు అప్పర్ జిఐ ఎంతవరకు, లోవర్ జిఐ ఎంతవరకు అని అడుగుతారు. అది చెప్పండి. అప్పర్ జిఐ ఈజ్ అప్ టు ద స్మాల్ ఇంటెస్టైన్, లోవర్ జిఐ ఈజ్ అప్ టు ఓన్లీ కోలాన్. అదే యానస్ రెక్టమ్ అంటే కోలాన్. ఎల్ఎఫ్టి అంటారు. ఎల్ఎఫ్టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్. టిఎఫ్టి అంటే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. పిఎఫ్టి అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా మీరు చూస్తే ఇవి కూడా చూడండి. ఈ బేరియం సాల్వ్ అనే టెస్ట్ దేనికి చేస్తారు? ఓకే, ఈఆర్సిపి అడుగుతారు, ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రెటోగ్రఫీ. మనం ఇప్పటి వరకు అబ్రివేషన్స్ ఏమేమి చూసాం, ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్, పియుడి పెప్టిక్ అల్సర్ డిసీజ్, గర్డ్ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, ఈఆర్సిపి ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రెటోగ్రఫీ. ఈ అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్. అల్ట్రాసోనోగ్రఫీ అంటే అల్ట్రాసౌండ్, అబ్డామినల్ రిలేటెడ్ అని స్కాన్ చేయాలంటే అల్ట్రాసౌండ్ చేస్తారు. ఓకే, బయాప్సీ. బయాప్సీ అంటే ఏదైనా గడ్డ వచ్చింది అనుకో, ఏదైనా ట్యూమర్ వచ్చింది అనుకో, జస్ట్ ఆ టిష్యూ కలెక్ట్ చేసి పాథలాజికల్ ఎగ్జామినేషన్ కి పంపించి క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పుడు బయాప్సీ చేస్తారు. ఇక్కడ ఉంది చూడండి, రిప్రజెంటేటివ్ టిష్యూ శాంపుల్ రిమూవ్ ఫ్రమ్ ద బాడీ సైట్ ఆఫ్ ది మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ యూజువల్ టు ఎస్టాబ్లిష్ డయాగ్నోసిస్. అది క్యాన్సర్ గడ్డ, అది మామూలు గడ్డ అర్థం కావట్లేదు, ఆ టైంలో దే విల్ డూ ద బయాప్సీ. కొలోస్టమీ, ఓపెనింగ్ ఆఫ్ కొలాన్. లిథోట్రిప్సీ, క్రషింగ్ ఆఫ్. క్రషింగ్ ఏంది లిథో అంటే? మర్చిపోయారా లిథో అంటే? క్రషింగ్ ఆఫ్ స్టోన్. క్రషింగ్ ఆఫ్ స్టోన్. పాలిపెక్టమీ, రిమూవల్ ఆఫ్ పాలిప్. తర్వాత డ్రగ్స్, ఇది మీరు ఫార్మసీ వాళ్ళు మీరు చదువుకోవాలి, డిగ్రీ వాళ్ళకి అవసరం లేదు. ఓకే, యాంటీ యాసిడ్స్ ఏమేమి ఉంటాయి, కాల్షియం కార్బోనేట్, యాంటీ డయేరియల్స్, లోపెరమైడ్, కేలిన్, పెక్టిన్,
తర్వాత మెకానిజం ఆఫ్ యాక్షన్ కూడా ఉంది. కంట్రోల్ ద లూజ్ ఆఫ్ స్టూల్స్ అండ్ రిలీవ్ ద డయేరియా అండ్ బై అబ్జార్వింగ్ ద ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఇన్ ద బౌల్ ఆర్ స్లోయింగ్ ద పెరిస్టాల్సిస్ ఇన్ ద ఇంటెస్టైనల్ ట్రాక్ట్. తర్వాత యాంటీ ఎమెటిక్స్, యాంటీ పాస్మోటిక్స్, లాక్సేటివ్స్ ఏదైనా ఒక రెండు మూడు నేర్చుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి అబ్రివేషన్స్. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, సిటీ అంటే కంప్యూటెడ్ టోమోగ్రఫీ, హెచ్ఏవి, హెచ్బివి, హెచ్సివి అంటే ఇవన్నీ హెపటైటిస్ ఏ వైరస్, బి వైరస్, సి వైరస్. గర్డ్ అంటే గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. ఈజీడి అంటే ఈసోపాగో గ్యాస్ట్రోఇనోస్కోపీ. ఈఆర్సిపి అంటే ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రెటోగ్రఫీ. తర్వాత ఎల్ఎఫ్టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌవల్ సిండ్రోమ్. ఓకే. తర్వాత పియుడి పెప్టిక్ అల్సర్ డిసీజ్. ఇంతవరకు చాలు. ఇది జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం. మెడికేషన్ షెడ్యూల్ డాక్టర్ రాస్తాడు కదా, బిఏడి అని రాస్తాడు. బిఏడి అంటే రోజుకు 2 సార్లు ఆ టాబ్లెట్ వేసుకోవాలని, లేదా పిఓ అంటే ఓరల్గా వేసుకోవాలని, ఇట్లా క్యూఏఎం ఎవ్రీ మార్నింగ్ వేసుకోవాలని, ఇట్లా ఈ మీ అండర్స్టాండింగ్ కోసం. ఇవేం ఇంటర్వ్యూలో ఏం అడగదు. ఓకే, క్లియర్ ఉందా? ఏమైనా డౌట్ అను? ఆ సాయి, డౌట్ ఏమైనా ఉందా మీకు? సార్ డౌట్ ఏం లేదు. అర్థం కదా? డౌట్ ఏం లేదు సార్, కాకపోతే నేను షాప్ లో ఉండడం వల్ల సరిగ్గా వినకపోయాను. కాస్త ఈ రికార్డింగ్ పంపిస్తాను. సరే సరే, నేను మీకు రికార్డెడ్ సెషన్ పంపిస్తాను. క్లాస్ అయిపోయాక మనం మాట్లాడదాం కాల్లో. ఓకే. ఓకే సార్. సరే సరే, ఓకే. ఇంతవరకు ఇంకా డౌట్ ఉంటే చెప్పండి. క్లియర్ అన్నా? సో చదవండి, మళ్ళీ ఒకసారి ఇది చేసిన చెప్పండి. ఓకేనా. సో ఎండ్ చేసేస్తాను మీటింగ్.